మన స్థానం వేస్తాం. మనం మొదటి స్థానం దేవునికి ఇస్తే మనల్ని మొదటి స్థానంలో పెడతాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మొదటి స్థానం దేవుడికి ఇస్తే దేవుడు కూడా మనకి మొదటి స్థానంలో మనల్ని ఇస్తాడు. మనల్ని తక్కువ చేయడం మనకి. మనం ఏ స్థానంలో పెడితే ఆ స్థానంలోనే మనల్ని పెడతాడు. దేవుని స్తోత్రం. అందుకే మనుషులు బొమ్మలు చూడొద్దని చెప్పడా కారణం అదే. మేమన్నా పాస్టర్ గారు పాస్టర్ గారిని పట్టుకోకండి, మరోజుగా దేవుడిని పట్టుకోండి. పాస్టర్ గారిని ప్రేమించండి, పాస్టర్ గారిని గౌరవించండి, పాస్టర్ గారిని చూడండి, అంటే అంతవరకే. కానీ మీరు చూడవలసింది, మీరు ప్రేమించవలసింది, మిమ్మల్ని అంత లోతుగా నమ్మవలసింది ఎవరిని? దేవుడిని నమ్మాలి. దేవుడిని మీరు నమ్మవలసింది ఎవరిని? దేవుడిని. పాస్టర్ దేవుడిని నమ్మాలా, పాస్టర్ని ప్రేమించాలి. ప్రేమ వేరే, నమ్మకం వేరే. మహోన్నతుడికి తండ్రి ఇగో ఆయన పని నువ్వు చేయగలవు, నిన్ను నేను నమ్మాను అంతే. అది నమ్మకం, అది నమ్మకం. నీకు నమ్మకముగా చూసేవాడు ఒకే ఒకడు అన్నాడు, ఆయన సృష్టికర్త దేవుడు. ఆయన మోసం చేసే దేవుడు కాదు. మనుషులు ఆయన మోసం చేస్తారు. మానవుడు మోసం చేయడం ప్రతి ఒక్క మనిషి కూడా అంత ధీరుగా ఉన్నప్పుడు కూడా మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే మీరు ప్రభువుని అడిగితే కానీ మీరు పొందుకోలేరు. ఏమడగాల? ఆత్మ జీవింప చేయడానికి ప్రభువుని అడగాల. ప్రభువును అడిగినప్పుడు మీ హృదయంలో నుండి ఆయన మీకు తలంతల్లో నుండి ఆయన మీకు సమాధానము కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన మీకు సమాధానం తక్కువ కలగజేస్తాడు. మీ డౌట్ క్లారిటీగా ఆయన క్లారిటీ ఎత్తాడు. ఇంక నేను చెప్పొచ్చు, అమ్మ అటు వెళ్తాడు, ఇటు వెళ్ళండి, అడగ జరగాలండి, మనుషులు చెప్పొచ్చు, అంటుతో కానీ మహోన్నతుడికి దేవుడు నేను క్లారిటీ ఇస్తాడు. ఆయనే తప్ప వేరొక దేవుడు లేడని ఎప్పుడైతే మీకు అన్నాడు, అనేక రకాలుగా అన్ని రకాలుగా నా యందు పాపం ఉన్నట్లు మీరు ఎప్పుడైనా నిరూపించగలరా, ఎన్ని రకాలుగా ఆయన సర్టిఫికెట్ చేసి భూలోకంలో మానవుడితో మాట్లాడిన ప్రతి ఒక్క మాట మన కోసమేనాడు. మనకు దేవుని స్తోత్రం. మన కోసమే. అది మన కోసం తీసుకోకుండా మనం విని విడిచిపెట్టేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంత లోతుగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట లోక సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూడండి. శుభవచనము ఏమిటో దేవుడు ప్రార్థించింది జీవగ్రంథంలో.